చాలా ప్రిఫేస్ చెప్తున్నారు, చాలా ఉపోద్ఘాతంగా చెప్తున్నారు. కానీ దీంట్లో ఉండే మెరిట్స్ ఆఫ్ ద కేస్ మనం ఒకసారి పరిశీలిస్తే ఇది నిజంగా ఈ సెక్షన్ల ప్రకారం నిందితుడికి శిక్ష పడే అవకాశం ఉందా అంటే సాధ్యాసాధ్యాలు తెలియాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి దీంట్లో సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ముందు కూడా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో భగీరథ్ రావడం జరగలేదు, నేను 15వ తేదీ వస్తానంటూ పేట్ బషీరాబాద్ పోలీసులకి మెసేజ్ ఇవ్వడము, మెయిల్ పెట్టడం జరిగింది. అంటే ఒక మంత్రి కుమారుడు కాబట్టి ఈ విధంగా జరుగుతుందా, లేదు మీ పిల్లలు నా పిల్లలు అయితే ఇట్లా జరుగుతుందా అంటే మన పిల్లలు ఇట్లా చేస్తారని ఉద్దేశం కాదు. కానీ సామాన్యుడికి ఒక న్యాయము, సెలబ్రిటీలకి ఈ దేశంలో అలాగే రాజకీయ నాయకులకి, మంత్రులకి, కేంద్ర మంత్రులకు కూడా ఒక న్యాయం ఉంటుందా ఏంటి అసలు చట్టం ఏం చెప్తాం? నిజంగా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది, చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోక్సో కింద ఒకసారి కేసు నమోదైన తర్వాత ఆ కేసు గ్రావిటీ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది పోలీసు వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా ఒకసారి ఫిర్యాదుదారు గనక వచ్చి నాకు ఈ విధంగా నా మీద ఇటువంటి చర్య జరిగింది అని చెప్పేసానంటే ఇమ్మీడియట్గా వితౌట్ ఎనీ డిలే అరెస్ట్ చేసేసి మరి కోర్టులో రిమాండ్ చేయడం జరుగుతుంది. మరి పోలీసు వాళ్ళు ఎందుకు అట్లా డిలే చేశారనేది మనకు అర్థం కాని పరిస్థితి. కానీ గతంలో కూడా మనం చూసాం, SC/ST అట్రాసిటీ యాక్ట్ కూడా ఇలానే నీరుగార్చారు. గతంలో